రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. మరోసారి సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్తున్నారు. రేపు ఢిల్లీలో ఉపరాష్ట్రపతి పదవికి ఇండియా కూటమి అభ్యర్థిగా జస్టిస్ సుదర్శన్ రెడ్డి నామినేషన్ చేయనున్నారు. నామినేషన్ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనబోతున్నారు. అందువల్లే రేపు ఉస్మానియా యూనివర్సిటీలో ముఖ్యమంత్రి ప్రోగ్రాం రద్దయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. మరోసారి సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్తున్నారు. రేపు ఢిల్లీలో ఉపరాష్ట్రపతి పదవికి ఇండియా కూటమి అభ్యర్థిగా జస్టిస్ సుదర్శన్ రెడ్డి నామినేషన్ వేయనున్నారు. ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్తున్నట్లు కూడా తెలుస్తుంది. అయితే రేపు ఉస్మానియా యూనివర్సిటీలో ముఖ్యమంత్రి ప్రోగ్రాం రద్దయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. ఓవరాల్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి చందు సిద్ధంగా ఉన్నారు. చందు, రేవంత్ రెడ్డి టూర్ ప్లాన్ ఎలా ఉంది? షెడ్యూల్ ఏంటి? ఇంకా రేపు ఉదయం సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ బయలుదేరి వెళ్ళనున్నారు. ముఖ్యంగా రేపు ఇండియా కూటమి తరఫున అభ్యర్థిగా ఉన్నటువంటి సుదర్శన్ రెడ్డి రేపు ఉపరాష్ట్రపతిగా అభ్యర్థిగా నామినేషన్ కూడా వేయబోతున్నారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు కూడా ఢిల్లీకి బయలుదేరి వెళ్ళున్నారు. నామినేషన్ కార్యక్రమం తర్వాత మళ్ళీ హైదరాబాద్ కు రానున్నారు. అయితే ముఖ్యంగా రేపు ఉస్మానియా యూనివర్సిటీలో కార్యక్రమం ఉంది. ఆ కార్యక్రమం ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డి హాజరు కావాల్సి ఉంది. ముఖ్యంగా ఓయూలో 80 కోట్ల వ్యయంతో 1200 మంది విద్యార్థులకు వసతి కల్పించే 2 హాస్టల్ను ప్రారంభించాల్సి ఉంది. అదేవిధంగా 300 మంది విద్యార్థులకు సంబంధించినటువంటి కొత్త హాస్టల్ కూడా శంకుస్థాపన చేయాల్సి ఉంది. మొత్తం కూడా ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించినటువంటి ప్రోగ్రామ్ కూడా రేపు ఉంది. అయితే మొదటగా 1 గంట సేపు ప్రోగ్రామ్ పర్మిషన్ ఇచ్చినప్పటికీ ముఖ్యమంత్రి కానీ ఇది అనివార్య పరిస్థితులు ఖచ్చితంగా అనివార్యంగా అక్కడికి ఢిల్లీకి వెళ్లాల్సి ఉంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని మరో తేదీకి కూడా వాయిదా వేయాలని కూడా ఉస్మానియా యూనివర్సిటీ వీసీకి సీఎం అధికారులు చెప్పినట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే ఇప్పటికే రాష్ట్ర ఉపరాష్ట్రపతి అభ్యర్థి సంబంధించి ఇప్పటికే ఎన్డీఏ కూటమి అభ్యర్థిని నిలబెట్టింది. అదేవిధంగా ఇండియా కూటమి తరఫున తెలంగాణ బిడ్డ సుదర్శన్ రెడ్డిని అభ్యర్థిగా నిలబెట్టిన తరుణంలో ఖచ్చితంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఈ క్రమంలోనే రేపటి ఉస్మానియా యూనివర్సిటీ కార్యక్రమాన్ని కూడా వాయిదా వేస్తున్నట్టుగా తెలుస్తుంది. మరో 25వ తారీఖు నాడు మళ్ళీ ఉస్మానియా యూనివర్సిటీ కార్యక్రమం యథావిధిగా కొనసాగే అవకాశం ఉన్నట్లు కూడా ఈఎంఓ వర్గాలు అయితే చెప్తా ఉన్నాయి. దీనికా రైట్, థ్యాంక్ యూ చందు.